కుంభరాశి వారికి ఈ వారం అనుకోని మార్పులు అని కూడా చెప్పచ్చు. మీ ప్లాన్ ఒకటైతే పరిస్థితి మరోలా ఉంటుంది, కానీ అదే మార్పులు మీకు కొత్త అవకాశాలు దారితీస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వారం గోచార గ్రహం అంతా శని ప్రభావం వల్ల బాధ్యతలు ఆలోచన పెరుగుతాయి. గురు దృష్టి వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి. రాహు ప్రభావం వల్ల సడన్ చేంజెస్, అన్ప్రిడిక్టబిలిటీ అని కూడా చెప్పచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్, హైడెన్ ఆపర్చునిటీస్ వారంగా కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఐటీ సాఫ్ట్వేర్ వారికి రోల్ చేంజ్, ప్రాజెక్ట్ షిఫ్ట్ ఆర్ ఉద్యోగమే మారే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రెషర్ ఉంటుంది. గవర్నమెంట్ వారికి ట్రాన్స్ఫర్స్ లేదా డ్యూటీ చేంజ్ అవకాశాలు, కాస్త అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఎంకరేజ్ చేయకండి. ఆఖరికి మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. అడాప్ట్ అవ్వగలిగితే మటుకు సక్సెస్ మీ పక్కనే ఉంటుంది మీరు చేయాలనుకున్న పనిని. వ్యాపారంలో అన్ప్రిడిక్టబుల్గా వస్తుందని చెప్పచ్చు. సడన్ ప్రాఫిట్స్ రావచ్చు, సడన్ ఎక్స్పెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో డిలే, నెగోషియేషన్స్ బాగా పెరుగుతుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటే లూజ్ని కూడా ప్రాఫిట్గా మార్చుకునే అవకాశాలు చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్లో క్విక్ గెయిన్స్ పాసిబుల్ ఉంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. కంట్రోల్డ్ ఆపర్చునిటీస్ చేయండి, బాగా కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పచ్చు. షేర్ మార్కెట్లో ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. ఓకే, కుటుంబ సభ్యుల్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య అన్అవాయిడబుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. విదేశీ అవకాశాలు బాగున్నాయి. స్టూడెంట్స్కి మంచి పరిస్థితి వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం, విదేశీ అవకాశాలు, సడన్గా యాక్టివ్ అవుతారు. ఇంకా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఈ వారం. హెల్త్ అన్ప్రిడిక్టబుల్, స్ట్రెస్, నర్వస్ ఇష్యూస్ అవన్నీ ఉన్నవాడే. స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. రొటీన్ మెయింటైన్ చేస్తే చాలు హెల్త్ అంతా కూడాను. చేంజ్ యాక్సెప్ట్ చేస్తే గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, కుంభరాశి వారి ఈ వారము ఎదుగుదల కొత్త దిశలో ప్రారంభమవుతుంది. మీ ఆలోచన భవిష్యత్తుకి మూలపీఠం అని కూడా చెప్పచ్చు. పరిహారం శనిదేవునికి ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. ఓం శనైశ్వరనామ అని చెప్పి 19 ప్రదక్షిణాలు చేయండి. స్వామి శరణమయ్యప్ప నామం చెప్పండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి.